ప్రతి రాష్ట్రంలోని హిందువు గర్వించదగ్గే విషయం రామమందిరం. ఆ రామమందిరం నిర్మాణం పూర్తిగా సంపూర్ణమైందని ప్రకటించడానికి ఒక ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. నవంబర్ 25, 2025 మహాపర్వదినం. ఎందుకు చెప్తానంటే ప్రపంచ దేశాలు, భారతదేశ చరిత్ర, భారత యొక్క సనాతన ధర్మం, మోడీ గారి యొక్క అద్భుతమైన ఆశీస్సులు, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క విజయం, ప్రతి రాష్ట్రంలోని హిందువు గర్వించదగ్గే విషయం రామమందిరం. ఆ రామమందిరం నిర్మాణం పూర్తిగా సంపూర్ణమైందని ప్రకటించడానికి ఒక ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఆయన రావడం, 161 అడుగులు ఎత్తున్న ప్రధాన శిఖరం వైపు ఆయన ప్రయాణించడం, ప్రజలందరికీ అభివాదం చేస్తూ అభిజిత్ ముహూర్తంలో 12 గంటలకి ఈ ధ్వజావిష్కరణ చేస్తున్నారు, అంటే పతాకం ఎగరేశారు. ఈ పతాకం మనం అందరం ఆనంద బాష్పాలతో కన్నుల నిండుగా చూడడానికి దాంట్లో సూర్యుడి యొక్క గుర్తు, అలాగే కోవిదార వృక్షం. ఈ కోవిదార వృక్షం అయోధ్య నగరానికి పతాక సంకేతం. అయోధ్య నగరంలో ఉండేటప్పుడు కోవిదార వృక్షం తోటి పతాకం ఎగిరేది. వృక్షం యొక్క ఆ ముద్రణ ఓంకారం, ఈ మూడు కలిసి ఆ పతాకంలో ఎగురుతూ ప్రపంచ దేశాలన్నిటికీ రామరాజ్యాన్ని మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పిన సంకేతం ఇవ్వడానికి ఈ ధ్వజావిష్కరణ జరగబోతుంది. ఈ దేశంలో జరిగే హిందూ పతాక ఆవిష్కరణ భారతదేశానికి రక్షణే కాకుండా ప్రపంచ దేశాలందరికీ గర్వకారణం. ఈ నేను చెప్పిన నవంబర్ 25, 2025 వివాహ పంచం అంటే రాములు వారు సీతా వివాహం చేసుకున్న విశిష్టమైన రోజున ఈ ధ్వజారోహణ పతాకావిష్కరణ జరుగుతుంది కాబట్టి మనం అందరూ వీక్షిస్తాం. మీ కంబాల శ్రీనివాస్. భారత్ మాతాకు జై శ్రీరామ్.